హలో ఫ్రెండ్స్, డ్రైవర్ సోదరులందరికీ నమస్తేనా. ఇవాళ అయితే 11th మార్చ్ మంగళవారము. ఇలా మార్నింగ్ అయితే 10 అవుతుంది, 9:58. 5 o'clock అయితే స్టార్ట్ అవుదామని చెప్పేసి అనుకుంటే వీలు వల్లేదు. టైం అయితే 10 అవుతుంది. రీడింగ్ అయితే 0 చేసిన. మనకు ర్యాపిడోలో అయితే కంప్లీట్ అయింది. ఇది ఒక డ్రాప్ అయితే అయిపోయింది. ఇది అల్వాల్ నుంచి మనకు బంజారాహిల్స్ అయితే వచ్చినాము. 17 కిలోమీటర్లకు 376 రూపాయలు అయితే ఇచ్చిండు. గంట 10 నిమిషాల పైన టైం పట్టింది. సెకండ్ డ్రాప్ వచ్చి మనకు చిన్న డ్రాప్ ఒకటి ఊబర్లా 147 రూపాయలు. ఒక డ్రాప్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పటి వరకు అయితే 2 డ్రాప్లు కంప్లీట్ అయినాయి. ప్రజెంట్ అయితే ఇక కావోరి హిల్స్ మాదాపూర్లో అయితే ఉన్నా. ప్రజెంట్ డ్రాప్స్ ఏం రావట్లేదు. ఒకటి జూబ్లీ హిల్స్ వస్తుంది. సరే తీసుకున్నాం ఒకటి. ఓకే, డ్రాప్ కంప్లీట్ అయినాక మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తా. ర్యాపిడోలో వచ్చేసి 849 రూపాయలు అయితే అయింది. ఇందులో ఒక 3 డ్రాప్లు కంప్లీట్ అయినట్టున్నాయి. చూపిస్తా. ఇది లాస్ట్ డ్రాప్, ఇందాక వచ్చిన డ్రాప్. మాకు మాదాపూర్ నుంచి బొల్లారం అయితే పడ్డది. దీంతోనే ర్యాపిడోలో 3 డ్రాప్లు కంప్లీట్ అయినట్టు. ఆ 3 కాదు, 2. ర్యాపిడోలో 2, ఊబర్లా 2. అదేంది ర్యాపిడోలో 3 కదా, ఊబర్లానే 2. $376 మార్నింగ్ వెంకటాపురం నుంచి బంజారాహిల్స్. కరెక్టే, ర్యాపిడోలో 2. మళ్ళీ మాదాపూర్ నుంచి బొల్లారం, అంతే. ఇందులో ఒక 849 రూపాయలు ఇంట్లో, 329 రూపాయలు ఇంట్లో. మొత్తానికి ఒక 1100 బిల్ అయితే అయింది. టైం వచ్చేసి ప్రజెంట్ 2:10 నిమిషాలకు 3 అవుతుంది. 63 కిలోమీటర్లు అయితే తిరిగింది బండి. ఓకే, 63 కిలోమీటర్లకు మనకు 1100 చిల్లర అయితే బిల్ అయింది. ప్రజెంట్ బొల్లారంలో అయితే ఉన్నా. లంచ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోదాం. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు లంచ్ తర్వాత అయితే ఒక 3 డ్రాప్లు అయితే వచ్చినాయి. ఓన్లీ 3 డ్రాప్లు. ఆ 3 డ్రాప్లతోనే ఊబర్లో 5 డ్రాప్లు అయితే కంప్లీట్ అయినాయి. ఇగో ఇది కనిపిస్తుందా, 227 రూపాయలది. అల్వాల్ నుంచి మనకు ప్యాట్ని సికింద్రాబాద్ అయితే ఒక డ్రాప్ పడ్డది. దాని తర్వాత ఇది మళ్ళీ అక్కడ నుంచి సికింద్రాబాద్ నుంచి కూకట్పల్లి అయితే ఒక డ్రాప్ పడ్డది. కూకట్పల్లి నుంచి ఇక్కడ ఎయిర్పోర్ట్ అయితే వచ్చిన. ఈ 3 డ్రాప్లతో కలుపుకొని మనకు ఊబర్లో అయితే 5 డ్రాప్లు కంప్లీట్ అయినాయి. మొత్తం 5 డ్రాప్లకు 1560 రూపాయలు అయితే ఇంట్లో బిల్ అయింది. ఇక ర్యాపిడోలో అయితే అది మధ్యాహ్నం చూపించిన కదా, అంతే ఉంది. అట్లా తర్వాత ఏం కాలే, 850 రూపాయలు అట్లనే ఉంది అది. ఓకే, ప్రజెంట్ అయితే ఎయిర్పోర్ట్లో ఇప్పుడు డ్రాప్ అయిపోయింది. ఇప్పటి వరకు అయితే మన వెహికల్ 132 కిలోమీటర్లు అయితే తిరిగింది. టైం 8:30 అవుతుంది.
సీరియల్ వచ్చేసి ప్రీమియర్ అయితే 186 190. కనిపిస్తుందా? ఇది అంటే బ్లర్ అవుతుంది కెమెరా. 186 190. సెడాన్ వచ్చేసి 141 145 సీరియల్ అయితే నడుస్తుంది. ఓకే, ఇప్పుడు ఎటు పడుతుందో ఏందో చూసి బయటికి మళ్ళీ మీకైతే అప్డేట్ ఇస్తాను. ప్రజెంట్ అయితే పార్కింగ్ గ్రౌండ్లోకి అయితే వెళ్తున్నా. ఏందో అసలు ఒక వారం రోజుల నుంచి అసలు బిజినెస్సే అవుతలేదు. రోజు 2000 లోపే, రోజంతా కష్టపడ్డా కూడా మరి టూ మచ్. ఇవాళ ఇప్పుడు ఎయిర్పోర్ట్ డ్రాప్ వచ్చింది కాబట్టి మనకు ఆల్మోస్ట్ 2000 దాటినట్టు. ఈ ఎయిర్పోర్ట్ ఇట్లా డ్రాప్ రాకపోయిన ఉంటే అక్కడక్కడనే లోకల్ ట్రాఫిక్లో 1-2 డ్రాప్లు వేయగానే టైం అంతా పోతుండే. ఓకే, ఏం చేస్తాం, ఒక్కోసారి బిజినెస్ హైలో ఉంటుంది, ఒక్కోసారి లోలో ఉంటుంది. దానికి మనం ఏం చేయలేము, అయినట్టు చేసుకుంటూ పోవడమే. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మీకు బయటికి అయితే పడ్డాక, ట్రిప్ బయటకు పడ్డాక మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తాను. టైం చూస్తున్నారా? 12:30 అవుతుంది. ఇప్పుడు అయితే పికప్ వచ్చింది నాకు ఎయిర్పోర్ట్లో. ఈ టైంలో ఎంత రష్ ఉంది చూడండి ఎయిర్పోర్ట్లో. చూపిస్తా మీకు, ఒక 2 నిమిషాలు దిగి చూపిస్తా. చూస్తున్నారా? ఫుల్ వెహికల్స్, పెద్ద లైన్. ఈ టైంలో కూడా ఇంత రష్ ఉంది. ఎన్ని బండ్లు ఉన్నాయి, లైన్ కట్టినాయి. ఎందుకో మరి ఈరోజు ఇంతగానో క్రౌడ్ ఉంది. 1 గంటకి వస్తుంది టైము, ఈ టైంలో కూడా ఇంతగానో రష్. ఊబర్ గోలా అదే ఫుల్ లైన్ ఉంది, ప్రీమియర్లో అదే ఫుల్ లైన్ ఉంది, సెడాన్లా అట్లనే ఉంది లైన్. ఎయిర్పోర్ట్ నుండి అయితే ఇక్కడ నార్సింగ్ అయితే పడ్డది. మనకు 27 కిలోమీటర్లకు 508 రూపాయలు అయితే వచ్చింది నార్సింగ్. డ్రైవర్ సోదరులందరికీ గుడ్ మార్నింగ్ అన్న. నైట్ అయితే మన నార్సింగి తర్వాత మళ్ళీ ఎయిర్పోర్ట్ డ్రాప్ అయితే వచ్చింది. ఇగో ఇది చూస్తున్నారు కదా, ఇది ఎయిర్పోర్ట్ నుంచి మనకు నార్సింగి పడ్డ డ్రాపు, ఈ 508 రూపాయలు. ఆ తర్వాత మళ్ళా సేమ్ అదే ఏరియాలో నుంచి మళ్ళీ నాకు ఎయిర్పోర్ట్ అయితే వచ్చింది గోసెడాన్లో. నాకు 26 కిలోమీటర్లకు 369 రూపాయలు అయితే ఇచ్చిండు. ఆ తర్వాత మళ్ళీ ఎయిర్పోర్ట్ నుండి నాకు ఇక్కడ ఆఫీస్పేట అయితే పడ్డది. ఆఫీస్పేట డ్రాప్కి నాకు 531 రూపాయలు అయితే ఇచ్చిండు 38 కిలోమీటర్లకు. ఇది కొంచెం తక్కువ వచ్చింది. ప్రీమియర్లో అయినా సరే 38 కిలోమీటర్లకు 531 ఇచ్చిండు. ఓకే, దాని తర్వాత అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 4:30కు ఆఫీస్పేట నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే పడ్డది ఒకటి. అదైతే తీసుకొచ్చి ఇప్పుడే దింపేసిన. టైం వచ్చేసి ప్రజెంట్ 5:30 అవుతుంది. ఇప్పటికీ వెహికల్ 259.7 అంటే 260 కిలోమీటర్లు తిరిగింది. ప్రజెంట్ వచ్చేసి క్లాక్ టవర్ దగ్గర ఉన్నా. ఓకే,
ఒక్కసారి క్యాల్కులేట్ చేసుకొని చూసుకుందాం. నిన్నటి దంద మొత్తము నిన్న మొత్తం కలిపి 2,969 రూపాయలు ఊబర్లో అయింది. ర్యాపిడోలో వచ్చేసి 849. ఇక అంతే నిన్నటిది. ఇక తర్వాత మళ్ళా ఆ 849 రూపాయల తర్వాత మళ్ళీ ర్యాపిడోలో ఏమి కొట్టలేదు. ఇక ఇప్పుడు వచ్చిన డ్రాపు 351 అంతే. ఒక్క బుకింగ్ కూడా మోగుతలేదు. 2,969 ఎంత ఉండే కదా, 2,970 రూపాయలు అనుకోండి. ఇక 0.69 ఉంది కదా. $2,970 ప్లస్ 849 ర్యాపిడోలా ప్లస్ 351 ఇప్పుడు. ఇప్పటి వరకు టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 4,170 రూపాయలు. ఇలా మైనస్ ఎంత రీడింగ్ తిరిగింది, 260 కిలోమీటర్లు. దగ్గర 1,400 డీజిల్. 100 రూపాయలు ఎక్కువనే వేస్తున్నా. 1,400 డీజిల్ పోతే మనకు మిగిలిన ఎర్నింగ్స్ వచ్చేసి 2,770 రూపాయలు మనకు మిగిలిన అమౌంట్. ఇవాళ నాకు ఆన్లైన్ అవర్స్ వచ్చేసి ఇంతసేపు ఉన్నా కూడా ఈ అమౌంట్ తక్కువనే అని చెప్పొచ్చు. 14 గంటల 51 నిమిషము ఓన్లీ ఊబర్లో. మళ్ళీ ర్యాపిడోలో చూసుకుంటే ఈ 2 డ్రాపులు నిన్నటివి. ఇది ఒక 62 నిమిషాలు అంటే ఇది గంట అనుకోండి. ఇది ఒక గంట, ఇది 71 నిమిషం, ఇది గంటంబావు. ఇది 2 గంటల బావు. ఇంట్లో 14 గంటలు. అందులో 14 గంటల 51 నిమిషము అంటే మొత్తం 16 గంటల 51 నిమిషము ఆన్లైన్ అవర్స్ టోటల్గా వచ్చేసి. ఓకే, ప్రజెంట్ అయితే ఇక్కడ డ్రాప్లు ఏమి రావట్లేదు. ఇక ఓపిక కూడా లేదు, నిద్ర ఇట్లా కండ్ల మీదనే ఉంది. ఇంటికైతే వెళ్ళిపోతా. ఒకవేళ ఇంటి సైడ్ డ్రాప్ వస్తేనేమో వేసుకొని వెళ్ళిపోతా. ఇక రాలేదనుకో ఇక సీదా ఇంటికైతే వెళ్ళిపోయి కొద్దిసేపు పడుకొని మళ్ళా 9-10 గంటలకు అట్లా రెడీ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. ఓకే, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు రీడింగ్ అప్డేట్ అయితే ఇస్తాను. ఇక ఇంటికైతే వచ్చేసిన. రీడింగ్ అయితే 268 కిలోమీటర్లు అయితే అయింది. ఇక 4 నిమిషాలు తక్కువ 6 అవుతుంది టైము. ఇక ఆల్రెడీ ఆఫ్లైన్ చేసేసుకున్నా. 6 అవుతుంది టైము. కాసేపు పడుకొని మళ్ళీ 10:30-11 అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. ఓకేనా? నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ బాయ్.